నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. కాలం కలిసి రాకపోతే తాడు కూడా పామే కరుస్తుంది అంటారు. ఇది పెద్దల సామెత. సో దీనికి ఖచ్చితంగా 2024 బీఆర్ఎస్ పార్టీ కలిసి రాలేదు, కలిసి రానటువంటి కాలం అనేది ఆ సామెత ఖచ్చితంగా అన్వయించుకోవచ్చు. అంటే వాస్తవానికి 2024లో బీఆర్ఎస్ పార్టీ ఈ ఏడాది కాలం అంతా కూడా తీవ్ర నిరాశను మిగిల్చింది. పెద్ద ఎత్తున చేదు అనుభవాలను కూడా మూటగట్టుకుందని చెప్పుకోవాలి. అంటే ఊహించినటువంటి షాక్స్కి కొంత బీఆర్ఎస్ పార్టీ ఎదురు దెబ్బలకు కూడా గురైంది 2024లో. ఒకటి ప్రధానంగా ఎదురుదెబ్బ తగిలింది కేసీఆర్కి. ఆయన ఫామ్ హౌస్ వీడి రావట్లేదు. ఈ ఏడాది పెద్దగా ఆయనకు బయటకు వచ్చినటువంటి సందర్భాలు లేవు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో మాత్రం ఆయన ప్రచారం చేశారు. ఆ తర్వాత మళ్ళీ ఆయన సైలెంట్ అయి ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు కేసీఆర్. సో ఇప్పుడు తన బిడ్డ కవిత అరెస్ట్ అయిన సందర్భంలో కూడా ఆయన బయటికి రాకపోవడం తీవ్ర స్థాయిలో రాజకీయంగా తెలంగాణలో చర్చనీయాంశంగా అయింది. దేశవ్యాప్తంగా కూడా దీని చర్చ జరిగింది. సో ఇది వాస్తవానికి వ్యూహాత్మక మౌనం అని బీఆర్ఎస్ పార్టీ కొంత కవర్ చేసుకునే కార్యక్రమం చేసింది. కానీ కేసీఆర్ పని ఖతమైందని కాంగ్రెస్ బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అంటే ఏడాది అయినా కూడా కేసీఆర్ బయటకు వస్తారా, ప్రజాక్షేత్రంలో మళ్ళీ యాక్టివ్ అవుతారన్న అంశం పైన తెలంగాణ పాలిటిక్స్లో 2024 మొత్తం ఉత్కంఠగా సాగింది. ఇక 2025లో అయినా వస్తారా లేదో వెయిట్ చేసి చూడాలి. ఇక రెండో అంశం ప్రధానంగా బీఆర్ఎస్ను కుదిపింది కవిత అరెస్ట్. అసలే ఓటమిలతో పాటుగా కేసీఆర్ అనారోగ్యంతో పుట్టెడు కష్టాల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి కవిత అరెస్టు బిగ్ షాక్ ఇచ్చిందని చెప్పాలి. సో ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితను మార్చి 12న ఈడీ అరెస్ట్ చేసింది. మార్చిన అయితే దాదాపు 165 రోజుల పాటు ఆమె జైలు జీవితం గడిపింది. బెయిల్ పైన ఆగస్టు 27న విడుదలైంది. కానీ మొత్తం మీద అయితే మాత్రం ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత జైలు జీవితం అనుభవించి వచ్చింది. అయితే అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో సైతం బీఆర్ఎస్ పార్టీకి ఊహించినటువంటి షాక్ ఇచ్చాయని చెప్పాలి. ఈ ఎన్నికల్లో పార్టీకి ఒక్కటంటే ఒక్క సీటు కూడా దక్కలేదు, 0కి పరిమితమైంది. మరోవైపు కాంగ్రెస్ 2024లో రైజింగ్గా కనిపించింది. 2023లో కొంత గవర్నమెంట్ స్థాపించినప్పటికీ 2024లో అదే వేవ్ను కాంగ్రెస్ పార్టీ కంటిన్యూ చేసింది. పార్లమెంట్ ఎన్నికల్లో కొంత 8 సీట్లు సాధించింది. మరి తొలిసారిగా పార్టీ లోక్సభలో ప్రాతినిధ్యం కోల్పోయినటువంటి పరిస్థితి బీఆర్ఎస్కి 2024లో. ఇక నెక్స్ట్ ప్రధాన అంశం బీఆర్ఎస్ను మరో కుదిపినటువంటి మేజర్ పొలిటికల్ అంశం ఏంటంటే ఎమ్మెల్యేల జంపింగ్ అయినటువంటి వ్యవహారం. వాస్తవానికి సీఎంగా రేవంత్ రెడ్డి అవకాశం తీసుకొని సీఎంగా రేవంత్ రెడ్డి అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎట్లయితే మాస్ లీడర్గా రేవంత్ని యాక్సెప్ట్ చేసి ఓన్ చేసుకొని మరి రేవంత్ రెడ్డి ఒక రైజింగ్ లైక్ కాంగ్రెస్ పార్టీని డ్రైవ్ చేసి తీసుకెళ్లాడో ఆయన ఆపరేషన్స్ కూడా ఆ విధంగానే బీఆర్ఎస్ పైన కొనసాగింది. అంటే ఆపరేషన్ ఆకర్ష్ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ తీవ్రమైనటువంటి దెబ్బ కొట్టిందని చెప్పాలి. చాలామంది సీనియర్లు కేసీఆర్తో ఉన్నటువంటి సహచరులుగా ఉన్నటువంటి సీనియర్ నాయకులు కడియం శ్రీహరి అయినా, తెల్లం వెంకట్రావు, అరికపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్, కాళ యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, డాక్టర్ సంజయ్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, గూడెం మైపాల్ రెడ్డి, దానం నాగేందర్, ఇట్లా చాలామంది అంటే ఇల్లు హేమాహేమీలు వీళ్ళతో పాటుగా క్యాడర్లు లీడర్లు చాలామంది వీడి కాంగ్రెస్కి వచ్చినటువంటి పరిస్థితి. వాస్తవానికి 2023 ఎన్నికల కంటే ముందు నుంచి ఈ చేరికల పరంపర స్టార్ట్ అయినప్పటికీ గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరటం బీఆర్ఎస్ పార్టీకి మింగులు పడలేదు 2024లో. ఇప్పటికే దాని మీద లీగల్ ఫైట్ కూడా కొంత కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అయితే బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ ఇచ్చి అందరూ కూడా కాంగ్రెస్లో చేరిపోయారు. వీరితో పాటుగా 6 ఎమ్మెల్సీలు బసవరాజ్ సారయ్య, భానుప్రసాద్, దండే విఠల్, మల్లేశం, అట్లాగే దయానంద్, అట్లాగే ప్రభాకర్, ఇట్లా 6 కాంగ్రెస్ గుట్టికి చేరిపోయారు ఎమ్మెల్సీలు అందరూ కూడా. సో కొందరు గర్వంగా మరికొందరు భారంగా భావిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నాయి. 2024 అందరూ కూడా దిగ్గజాల వీడుకోలు కూడా జరిగిపోయినాయి. చాలామంది బీఆర్ఎస్ పార్టీని వీడినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరోవైపు వరుస కేసులు కూడా బీఆర్ఎస్ను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ఎందుకంటే రేవంత్ సర్కార్ గత బీఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి వివిధ కార్యక్రమాలపై కమిషన్లు వేస్తూ ఉక్కిరి బిక్కిరి చేసిందని చెప్పాలి స్పష్టంగా. కాళేశ్వరం అయినా, పవర్ కమిషన్లైనా విచారణ కొనసాగుతుంది. వచ్చే నెలలో కేసీఆర్, హరీష్కు కొంత కాళేశ్వరం కమిషన్లు కూడా నోటీసులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే పెద్ద ఎత్తున ఈ దిశగా ప్రచారం జరుగుతోంది. కేటీఆర్ అరెస్టు ప్రచారం జరుగుతోంది. కేటీఆర్ను కూడా కేసులు ఉక్కిరి బిక్కిరి చేసేటువంటి సందర్భాలు ఉన్నాయి. ఓవైపు ఈడీ అట్లాగే ఏసీబీ రంగంలో దిగింది. ఒకవేళ ఈ కేసులన్నీ కనుక జరిగి అరెస్టులు అయితే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలే అవకాశం 2025లో ఉండే అవకాశం ఉందనేది పొలిటికల్ సర్కిల్స్లో జోరుగా చర్చ. ఇక నెక్స్ట్ ప్రధానమైనటువంటి మరో కేసు ఫార్ములా ఈ రేస్. అంటే ఫోన్ ట్యాపింగ్ అంశం కంటే కూడా ఫార్ములా ఈ రేస్ తాజాగా కేటీఆర్ ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. 2024లో కుదుపుతోంది. అంటే వాస్తవానికి గత ఎన్నికల్లో పార్టీ ఓటమి నాటి నుంచి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ అన్ని తానే పార్టీ నడిపిస్తున్నాడు. అయితే ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఏసీబీ ఆయనను A1గా చేర్చింది. అయితే ఈ కేసును క్వాష్ చేయాలని ఇప్పటికైనా హైకోర్టులో ఆశ్రయించి ఆయన క్వాష్ పిటిషన్ దాఖలు చేశాడు. అది వాదనలు కొనసాగుతున్నాయి, వాయిదాలు కొనసాగుతున్నాయి. దీంతో పెద్ద ఎత్తున ఇప్పుడు ఆయన అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టును
వేడుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కేటీఆర్ అరెస్ట్ అయితే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలో నాయకత్వ సంక్షోభం కూడా ఏర్పడే అవకాశం ఉందనే చర్చ కూడా పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తుంది. సో ఇప్పుడు నాయకుడు ఎవరు అనేది కూడా కొంత తేల్చుకోలేనటువంటి పరిస్థితిలో బీఆర్ఎస్ ఉంది. అవన్నీ కూడా 2024లో చేదు అనుభవాలను బీఆర్ఎస్ పార్టీకి మిగిల్చింది ఈ సంవత్సరం. ఇక 2025లో మరి ఎట్లా ఉంటుందనేది మాత్రం వెయిట్ చేసి చూడాలి. మొత్తానికి రేవంత్ దెబ్బతో 2024లో మాత్రం బీఆర్ఎస్కు చావు దెబ్బ తప్పలేదు. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.